ఆయన అలాగే అంటారు సార్. ఇంకో నెల రోజుల్లో నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 10 ఏళ్ల వరకు రాను. నాతో పాటు ఫారెన్ రమ్మంటే ఇక్కడే పుట్టాను, ఇక్కడే చస్తాను అంటున్నాడు. నేను మాత్రం రాను అంటున్నాడు. అందుకే ఆయనకి తగ్గావని చూసి పెళ్లి చేస్తే నేను వచ్చినా రాకపోయినా ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు చేయాలనుకుంటే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండొద్దు? వద్దంటే ఎలా సార్? పాపం మీ మనవని చూడండి, మీకు పెళ్లి చేయాలని ఎంత ఉత్సాహపడుతున్నాడో. ఉత్సాహపడాల్సింది వాడు కాదు, నేను. ఈ వయసులో ఆయాసం తప్ప ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందిలేండి. ఏమిటి? ఏమి లేదు సార్, పళ్ళూడిపోయే వయసులో ఉన్న మీకు పెళ్లి చేయాలని మీ మనవడు అనుకున్నట్టే పింఛను తీసుకునే వయసులో ఉన్న ముసలావిడికి పెళ్లి చేయాలనే ఆలోచన మరో మనవడికి రావాలి కదా అంటున్నాను. ఇక్కడ ముదురు ఎవరండి? ఈ రోజుల్లో అందరూ ముదురులే సార్. ఇంతకీ మీకే ముదురు కావాలి? పెళ్లిళ్ళు సెట్ చేసే ముదురు కావాలి. ఆ ముదురు మన్మథరావుని నేనే. కూర్చోండి. చచ్చా, ఆయన మీద కూర్చుంటే ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం కాదు, శవం అవుతాడు. ఈ సీట్లో వచ్చి కూర్చోండి సార్. థ్యాంక్స్. చెప్పండి, ఏం కావాలి? కత్తి లాంటి కుర్రాడు కావాలి. అంటే మీరు ఆ టైపా? పీకావలే ఆకు. నేను చూడమంది నాకు కాదు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి.